నరసరావుపేటలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు కళాసమితి సేవా సింధు ఆధ్వర్యంలో 19వ వార్షికోత్సవం ఆదివారం రాత్రి ఎస్ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు రాగిచల్ల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాయని గాయకులు తమ మధుర గానంతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. అనంతరం గాన పోటీల్లో విజేతలైన వారికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అలాగే నరసరావుపేట రంగస్థలి గౌరవ అధ్యక్షులు కిలారు వెంకట్రావుకి రంగస్థలి సేవా పురస్కారంను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా అందజేసి ఘనంగా సన్మానించారు. రంగస్థల కళలకు ఆయన అందించిన సేవలను కొనియాడుతూ పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమం ఆద్యంతం సంగీతాభిమానులను కళాభిమానులను ఆకట్టుకుంది. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంఠర. మన ఆత్మీయ అతిథుల ద్వారా చేసి ప్రతి పనికి ముద్ర వేసి మరి కళాకారులందరూ కూడా రెండు రాష్ట్రాల తరఫున ఇవాళ సన్మానం జరుగుతుంది. ఇది 12వ వార్షికం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి నిరంతర శ్రామికుడు మన కళాకారుడు, మన కళాకారు ఎన్టీ రామారావు అభిమాని. మరి ఈ కార్యక్రమాన్ని కష్టం అనుకోకుండా ఇష్టంగా మరి ఇక్కడున్న వేదిక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న కళాభిమానులందరికీ కూడా మరొకసారి కళాభిమానులు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సుజావుగా జరగాలి. ప్లాటినం జూబ్లీ ఏజ్ ఇప్పుడు ఈరోజు మన వెంకటేశ్వర గారు ఈ సంవత్సరాలు ఇచ్చినటువంటిది ఇంకా ముందు వస్తే ఇంకా ఎక్కువ కష్టపడి రంగస్థలికి ఇంకా మంచి పేరు తీసుకొచ్చిండేవాడిని. కానీ నా సేవలు గుర్తించి నాకు ఈ సన్మానం జరిపినటువంటి కార్యవర్గానికి ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ గారు తిరుపతి వెళ్ళారు, డాక్టర్ గారు రారని చెప్పారు. చివరికి మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చి డాక్టర్ గారు నాకు సన్మానం చేశారు. అది నాకు చాలా ఆనందం. నా సన్మాన పత్రంలో కూడా రాశాను సార్. దాదాపు 5వ తేదీ నుంచి ఈ రోజు వరకు రిక్షాలో వెళ్ళా, ఆటోలో వెళ్ళా, స్కూటర్ మీద వెళ్ళా, నడుచుకుంటూ వెళ్ళా, ఇంటికి ఎన్ని రకాల ఎండనగా వాననగా నేను తిరిగాను. ఎందుకంటే నేను రాష్ట్రాలలో పౌరాణిక నాటకాలు కానీ, సోషల్ నాటకాలు కానీ, అదేవిధంగా సంగీత విభాగం కూడా నేను చేసినప్పుడు ఈ సంగీత విభాగం